నేను అడుగుతున్నా దేవుని బిడ్డలారా, దేవుడు సేవకుడుగా, సంఘ కాపరిగా, యాజక ధర్మం చేస్తూ మిమ్మల్ని అడుగుతున్న విషయం ఏంటంటే, నీ ప్రార్థనా స్థితి ఎలా ఉంది? దేవుడితో నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, అది లేకపోతే నీకు కనబడే సూచనలు ఏంటంటే, మొట్టమొదటిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలము. రెండవది, నీవు అవమానాలు ఎదుర్కొంటావు. మూడవది, నీకు, నీ కుటుంబానికి, నీ కుటుంబ సభ్యులకు, నీ చుట్టూ ఉన్న వారికి ఎప్పుడూ పడదు. కలహాలు, కక్షలు, గర్వాలు పనిచేస్తాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వల్ల దేశానికి కానీ, నీ ఇంటికి కానీ, నీ బిడ్డలకు కానీ, నీ ఉన్న సంఘానికి కానీ, దేవుడికి కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్యలాగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన కలిగిన వారి చుట్టూ ఆయన కాపుదల ఉంటుంది. ప్రార్థన కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే, పరలోకము నుండి తన శక్తిని పంపి బాగుపరుస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. శిష్యులు ఒకరోజు ఏం చేస్తున్నారంటే, మేడగదిలో కూర్చొని ఏక మనస్సుతో, ఏకాత్మతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు? ఆకాశము నుంచి గొప్ప శక్తిని పంపించి భూమిని తలకిందులు చేస్తున్నాడు. దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రార్థనా పరుల జీవితంలోకి ఏం దిగొస్తుందంటే దేవుని శక్తి దిగొస్తుంది.